లైఫ్ లో ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చేసావా జాగ్రత్త. ఎక్కడైనా మాయలో పడిపోతున్నావా జాగ్రత్త. ముఖ్యంగా నాకు ఎక్కువ భయం ఆడపిల్లల విషయంలో ఉంటది. అందుకే యూత్ క్లాసెస్ లో ఆడపిల్లలకు చెప్తుంటాను, 10th క్లాస్ పిల్లలు, ఈ 9th క్లాస్ వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళు, ఈ ఇంటర్ వాళ్ళు, ఈ గాలి ముఖాలు, జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు. ఆ సినిమాలన్నీ చూసేస్తారు, ఆ మాయలో ఉంటారు. ఎవడో వస్తాడు, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చాడని ఇంగిత జ్ఞానం ఉండదు ఈ తెంగరోళ్ళకి. ఏదో మనకు మేలు చేయడానికి మన చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటారు ఈ తెంగరోళ్ళు. బెల్లం దగ్గరికి సేమ్ వచ్చింది, బెల్లానికి మేలు చేయడానికి వచ్చిందా, తినడానికి వచ్చింది తెంగరదానా తెలుసుకో. చక్కెర మీద ఏగ వెళ్తుంది, చక్కెరకి మేలు చేయడానిక, తినడానికి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. 7th క్లాసులో ప్రేమలు, 8th క్లాసులో ప్రేమలు, మీ మొహం తగలయ్యా. బయటికి వెళ్తే పంజాబ్ డ్రెస్ కొనుక్కు సావలేవు నీ సొంతగా. మీ నాన్న డబ్బులు ఇవ్వకపోతే పొద్దున తినే 2 ఇడ్లీల మీద ఆధారపడి తింటున్నావు. నువ్వు పెద్ద మహారాణివి, ఈడు ఒక మహారాజు గాలుడు. వాళ్ళ బాబు పెట్రోల్ కొట్టించకపోతే నీ ఇంటి చుట్టూ బండేసి తిరగలేడాడు. వాళ్ళ నాన్న ఫోన్ కొనివ్వకపోతే నీకు వాట్సాప్ లో మెసేజ్లు పెట్టలేడు వాడు. ఇది అర్థం చేసుకోలేరు ఈ వయసులో వీళ్ళు. అంతే ఊహాలోకాల్లో తేలిపోతుంటారు. ప్రియా, ప్రియతమా తేలిపోతారా, ఎక్కడో పడిపోతారు, గోతులు పడిపోతారు. ఆ తర్వాత నెత్తినోరు బాదుకుని ఏడుస్తారు. అందుకే జాగ్రత్త. ఎవరో దారి తప్పారు కాబట్టి మనం దారి తప్పొద్దు, ఎవరో చెడిపోయారు కాబట్టి మనం చెడిపోవద్దు.